శుభోదయం. నా పేరు తైవా. నేను ఇక్కడ చెబుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం భారతీయ కుటుంబ వ్యవస్థ. భారతీయ కుటుంబ వ్యవస్థ సమగ్రత, విశ్వసనీయత, ఏకత అనే మూల స్తంభాల మీద ఆధారపడింది. ఎవరి బాధ్యతలను వారు నిర్వహిస్తూ రేపటి తరానికి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పదనం. ఇలాగైతే స్వర్గం కావాలంటే కుటుంబ వ్యవస్థ కొనసాగాలి. సమాజంలో కుటుంబం అత్యంత కీలకమైనది. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనగలడు. కుటుంబంలో తను ఒకటి జీవించడం ద్వారా అన్నదాన్ని పొందుతాడు. అందుకే పుట్టకతోనే మనిషి కుటుంబంలో హృదయలేని అనుబంధం ఏర్పడుతుంది. ధన్యవాదాలు. పెద్దలందరికీ శుభోదయం. నా పేరు లీలా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే అంశం భారతదేశంలో గ్రామీణ కుల వృత్తులు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కుల వృత్తులు వెన్నముక వంటిది. తరతరాలుగా ఒక కులం వారు కొనసాగిస్తున్న జీవనోపాధి వృత్తులు. వీటిలో కమ్మరి, కుమ్మరి, చాకలి, కంసాలి, మంగలి, మేదరి, పద్మశాలి, వడ్రంగి, సువర్ణకరులు, శిల్పి ఇటువంటివి ముఖ్యమైన కుల వృత్తులు. గ్రామీణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు అవసరమైన వస్తువులను, సేవలను అందిస్తూ ఆధునిక కాలంలో కుల వృత్తులు కనుమరుగు అవుతున్నాయి. కమ్మరి ఇనుముతో చేసే పనిముట్లు, వ్యవసాయం పరికరాలు, గృహ ప్రకరణాలు చేయడం. కుమ్మరి మట్టితో ఇతర పాత్రలు, అలంకారాలు, వస్తువులు చేయడం. వడ్రంగి చెక్కతో ఇతర చెక్క సామానులు చేయడం. కంసాలి సువర్ణకరులు బంగారం, వెండితో ఆభరణాలు, పూజా సామాగ్రి చేయడం. నమస్కారం. అందరికీ శుభోదయం. నా పేరు రవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే అంశం తెలుగు సంధులు. తెలుగు పదముల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు. వాటిలో కొన్ని ఉదాహరణలు: అకార సంధి, ఉకార సంధి, ఉకార సంధి, రుగమ సంధి, సరళ దేశ సంధి, గసరదేశ సంధి. ధన్యవాదాలు. నా పేరు కవిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అనగా ఊహ. నిర్వచనం: సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఊహ పదాలు: అన్నట్లు, అనగా, అన్నట్లుగా, అని. వీటిలో కొన్ని ఉదాహరణలు: అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహం అని భయపడ్డాడు. ఇందులో పెద్ద కుక్క అనేది ఉపమానం, సింహం అనేది ఉపమేయం. ఆ ఏనుగు నడిచే కొండన అన్నట్లున్నది. ఇందులో ఏనుగు ఉపమానం, కొండ ఉపమేయం. నెమిలి కంఠం శంకరుని కంఠమా అన్నట్లున్నది. ఇందులో నెమిలి ఉపమానం, శంకరుని కంఠం ఉపమేయం. సీతముఖం చంద్రబింబం అన్నట్లున్నది. ఇందులో సీతముఖం ఉపమానం, చంద్రబింబం ఉపమేయం. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు అంజనా సౌమ్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను మీకు వివరించబోయే అంశం విభక్తి ప్రత్యయాలు. ఇందులో మొత్తం 8 విభక్తులు ఉంటాయి. మొదటి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన విభక్తి. ప్రథమ విభక్తికి చెందినవి డు, ము, ఊలు. ద్వితీయ నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ద్వితీయ విభక్తి చైతన్, చేన్, తోడన్, తోడ్. తృతీయ విభక్తి కొరకున్, కై. చతుర్థి విభక్తి వర్ణన్, కంటెన్, పట్టి. పంచమి విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపటన్. షష్ఠమి విభక్తి అందున్, నన్. సప్తమి విభక్తి ఓ, ఓరి, ఓరి, ఓసి. సంబోధన ప్రథమ విభక్తి. ధన్యవాదాలు.